నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. సోమ మంగళవారాలు ముందే సెలవు పెట్టిన గణేష్ ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకున్నాడు. మాలతి కూడా భారతి ఇంటికి వెళ్లలేదు. ముందే కుమార్కి ఫోన్ చేసి రేపు వస్తామనే విషయం చెప్పాడు గణేష్. చక్కగా భార్యాభర్తలు ఇంట్లో ఉండి కబుర్లు చెప్పుకుంటూ పెళ్లి వీడియోలు చూసుకుంటూ ఆనందంగా గడిపేశారు. కుమార్, మాధవి ఇద్దరు కలిసి భారతిని మళ్లీ హాస్పిటల్లో ఒకసారి చెక్ చేయించి తీసుకొచ్చారు. మరుసటి రోజు బుధవారం లగేజ్ కాస్త ఎక్కువగా సర్దుకుని మాలతిని, బుజ్జిని గణేష్ భారతి ఇంట్లో దింపి తాను రాత్రికి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటికే మాధవి టిఫిన్ చేసి తల్లికి పెట్టి మందులు వేసింది. కుమార్ షెడ్కి వెళ్ళిపోయాడు. అక్క చెల్లెలు ఇద్దరు కలిసి బుజ్జిని ఆడిస్తూ చకచకా వంట చేశారు. భారతి లోపల నిద్రపోతుండే సరికి మాలతి, మాధవిలు బయట అరుగుమీద కూర్చున్నారు. బుజ్జిగాడు తన ఎదురుగా వేసిన బొమ్మలతో ఆడుకుంటూ ఉన్నాడు. ఏంటక్కా, ఇప్పటికీ చాలా ఉత్సాహంగా ఉన్నట్టున్నావ్. ఇంకా నీ మొహంలో పెళ్లికళ పోనేలేదుగా అంది మాధవి. అవును. నాకు ఇలా మళ్లీ పెళ్లి జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. అందుకే చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉన్నాను అంది మాలతి. ఇంక నీ దృష్టిలో కుమార్ బావ అంటే దేవుడేనేమో అంది మాధవి. మాలతి నవ్వింది. అయినా నీలో ఎంత మార్పు! పెళ్లికాకముందు ఏ బావని అసహించుకున్నావో అదే బావ ఇప్పుడు నీకు దేవుడైపోయాడు. నీకే కాదు, మీ ఆయన కూడా దేవుడులాగే కనిపిస్తున్నాడేమో. ఇదే మన బావ గొప్పతనం, ఎవరినైనా మార్చగలడు కదా. మాధవి కూడా అదోలా నవ్వుతూ చెప్పింది. జరిగింది చూశాక కూడా నువ్వు ఇలాగే మాట్లాడుతున్నావా? మాలతి ఆశ్చర్యంగా అడిగింది. మీ ఆయనతో నీకు మళ్లీ పెళ్లి చేశాడు కాబట్టి నువ్వు దేవుడిలా చూస్తావు. కాని నేను వద్దన్నా కూడా తననే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది నిరాశగా మాధవి చెప్పింది. మాలతికి మాధవి హాస్పిటల్లో అడిగిన ప్రశ్న గుర్తొచ్చింది. మాధవి, మొన్న హాస్పిటల్లో అడిగావు కదా, దానికి ఇప్పుడు జవాబు చెప్తాను. నేనే ఇష్టపడని బావను నిన్ను ఎలా చేసుకోమంటున్నాను అనే కదా నువ్వు నన్ను అడిగావు. నిజమే బావని మనం ఒక కోణంలో నుంచే చూశాము. అమ్మ మనకంటే బావనే ఎక్కువగా చూస్తుందని మనం బావని అసహించుకున్నాం. మన కష్టాలు అన్నిటికీ కారణం బావే అని నీకులాగా నేను కూడా అనుకున్నాను. అందుకే నన్ను ప్రేమించిన గణేష్తో ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. కాని వెళ్ళాక కాని అసలు జీవితం నాకు అర్థం కాలేదు. గణేష్ దగ్గర ఎక్కువ డబ్బులు లేవు. తన ఫ్రెండ్స్ కలిసి ఒక గుడిలో నాకు గణేష్కి పెళ్లి చేశారు. ఎందుకో నాకు చాలా బాధ అనిపించింది. నువ్వు, అమ్మ బాగా గుర్తొచ్చారు. మనం ఇక్కడ ఉంటే కుమార్ బావ కనిపెట్టేస్తాడని భయపడిన గణేష్ వేరే ఊరు వెళ్ళిపోదామని అన్నాడు. నేను ఒప్పుకోలేదు. అమ్మ నన్ను వెతకమని చెప్తుంది. బావా, నేను తనని కాదని వెళ్ళిపోయినందుకు కోపంతో ఏమీ వెతకడు అని గణేష్కి చెప్పాను. ఇద్దరమున్న డబ్బులతో చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాం. గణేష్ దగ్గర డబ్బులు ఎక్కువగా లేవు. ఉద్యోగం లేదు. తొలిసారి నాకు భయం వేసింది. రేపటికి ఎలా అని నాకు అనిపించింది. గణేష్ చిన్నచితక పనులు చేసి డబ్బులు తీసుకొస్తున్నాడు కాని అవేమీ నా కడుపును సరిగా నింపటంలేదు. ఇంట్లో ఉన్నప్పుడు ఏ వస్తువు రేటెంతో అది కుమార్ బావ ఎలా తీసుకొస్తున్నాడో నాకు అప్పుడు తెలియదు. నేను కొనడానికి వెళ్ళినప్పుడు కాని నాకు అర్థం కాలేదు. నేను తీసుకెళ్లే డబ్బులకి ఏమీ ఎక్కువగా రాకపోతే చాలా బాధనిపించింది. ఆ సమయంలోనే బావ ఎక్కడున్నాడో కనిపెట్టి ఇంటికి తీసుకెళ్లాడు. నేను చాలా ఆనందపడ్డాను. అమ్మ బావను పీడించి మమ్మల్ని వెతికి తీసుకురమ్మని చెప్పిందేమో అని అనుకున్నాను. చాలా ఆనందంగా ఇంట్లో అడుగుపెట్టాను. అమ్మ నన్ను క్షమించలేదు. బావే మమ్మల్ని కనిపెట్టాడు అని ఇంటికి వెళ్ళాక అర్థమైంది. బావ కోపంతో తన గొప్పతనం నాకు తెలియజేయడానికి ఇలా చేస్తున్నాడేమో అనుకున్నాను. బావ నన్ను ఏమీ అనలేదు.
పైగా షెడ్లో కార్ రిపేర్ చేసిన వాళ్లతో ఉన్న పరిచయాలతో గణేష్కి ఉద్యోగం వేయించాడు. తరువాత గణేష్కి ఇంకా జీతం రాలేదు. మా దగ్గర డబ్బులు లేవు. ఒకరోజు తినడానికి ఏమీ లేవు. చాలా ఆకలిగా అనిపించింది. మీ ఇంటికి రావాలనిపించలేదు. గణేష్ కూడా ఆకలికి తట్టుకుంటూనే పనికి వెళ్ళిపోయాడు. ఆకలికి తట్టుకోలేక బావకి ఫోన్ చేద్దాం అనిపించింది. మళ్ళీ వద్దు అనుకుంటూనే బావకి ఫోన్ చేశాను. కాని బావకి ఏమీ చెప్పలేకపోయాను. సిగ్గుగా అనిపించింది. నేను చెప్పకుండా బావ అర్థం చేసుకున్నాడు. ఆరోజు సాయంకాలం మేమిద్దరం ఆకలితో కూర్చుని ఉన్నప్పుడు బావ వచ్చాడు. మమ్మల్ని పలకరించాడు. అమ్మ పెళ్ళికొడుకుకి, పెళ్ళికూతురికి బట్టలు కూడా కొనిపెట్టలేదు అని చాలా బాధపడుతుంది. అందుకే ఈ డబ్బులు ఇచ్చి రమ్మంది అని చెప్పి గణేష్ చేతిలో 10,000 పెట్టాడు. బావ వెళ్లగానే ముందు ఆ డబ్బులతో సరుకులు తెచ్చుకొని వంట చేసుకుని భోజనం చేశాము. మరుసటి రోజు అమ్మ నన్ను క్షమించింది అనుకుని ఆనందంగా ఇంటికి వచ్చాను. అమ్మ నన్ను చూసి విసుక్కుంటూనే ఉంది. తిడుతూనే ఉంది. డబ్బులు ఇచ్చింది బావ అని. అమ్మ నన్ను ఇంకా క్షమించలేదు అని అప్పుడు నాకు అర్థమైంది. అప్పటినుంచి ఈ బావని నేను గమనించాను. ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఏ రోజూ మనం ఆకలితో ఉండలేదు. భయంతో బతకలేదు. పైగా బావను అసహించుకుంటూ దర్జాగా తిని చదువుకున్నాము. బావ మనకోసమే తన చదువును ఆపేసి చిన్నతనంలోనే పనికి వెళ్ళాడు. చాలా జాగ్రత్తగా మనల్ని కాపాడుకుంటూ వచ్చాడు. బావ మిగతా వాళ్లలాగా మంచి మంచి డ్రెస్సులు వేసుకోలేదు. పార్కులకి, సినిమా హాళ్లకి తిరగలేదు. తాను సంపాదించిందంతా మనకోసమే ఖర్చు పెట్టాడు. బావలాంటి మనిషి దగ్గర ఉంటే మన బ్రతుకు ప్రశాంతంగా వెళ్ళిపోతుంది అని అప్పుడు నాకు అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది. అందుకే అమ్మ నిన్ను బావని పెళ్లి చేసుకోమని చెప్పినప్పుడు నేను ఆనందపడ్డాను. అందుకే నిన్ను పెళ్లికి ఒప్పుకోమని చెప్పాను అని వివరంగా, ప్రశాంతంగా, మెల్లగా చెప్పింది మాలతి. మాధవి చాలా ఆశ్చర్యపోతూ అక్క చెప్పిన విషయాలన్నీ వినింది. బావ గొప్పవాడు అని అక్క చెబుతుంటే ఎందుకో ఒప్పుకోవాలనిపించలేదు. అక్కా, నువ్వు బావగారితో కష్టాలు పడటం వల్ల నీకలా అనిపిస్తుందేమో, కాని బావ నటిస్తున్నాడేమోనని నాకు ఇంకా అనుమానమే అంది మాధవి. నటిస్తే గీటిస్తే నీ ముందు నటించాలి. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నటించాలి. నీతో పెళ్లి అయిపోయిన తర్వాత ఇంకా నటించాల్సిన అవసరమేముంది? పైగా నాకు పెళ్లి చేస్తే నువ్వేం సంతోషంతో బావని భర్తగా ఒప్పుకోవు కదా. ఇంకేం అవసరం? ప్రశ్నించింది మాలతి. మాధవి దగ్గర ఈ ప్రశ్నకు సమాధానం లేదు. అక్కా, నాన్న ఉంటే ఇవన్నీ నాన్న చేసేవాడు కదా. నాన్న లేడు కాబట్టే బావ చేయాల్సి వచ్చింది. బావ దగ్గర మనం ఉండాల్సి వచ్చింది. అసలు ఒంగోలులో ఉండి ఉంటే ఇదంతా తాతయ్య వాళ్లు చేసేవాళ్లు కదా అంది మాధవి. నాన్న ఉంటే చేసేవాడేమో, కాదనను. మనమిక్కడికి వచ్చాక ఒక్కసారి కూడా దగ్గరికి వచ్చి మనమెలా ఉన్నామో చూడండి. తాతయ్య వాళ్లు ఇదంతా చేసేవాళ్ళో కాదో నాకు తెలియదు. కాని లేని నాన్నను ఉంటే చేసేవాడు అనుకుంటూ మనకు తోడు నీడగా ఉండి అన్ని పనులు చేస్తున్న బావను అసహించుకోవడం మంచి పద్ధతి అని నువ్వు అనుకుంటున్నావా? మాలతి బాధగా అడిగింది. మాధవికి ఇంకా ఏమీ మాట్లాడాలో తెలియలేదు. అప్పుడే కుమార్ షెడ్ తాకట్టు పెట్టిన విషయం గుర్తొచ్చింది. అక్కా, మనకు తెలిసి బావ షెడ్లో పనిచేసేవాడు. బావ అదే షెడ్ ఎప్పుడు కొన్నాడు? ఇప్పుడు తాకట్టు పెట్టడానికి వచ్చినప్పుడు మనకి తెలిసింది. ఎప్పుడైనా ఈ విషయం మనకు చెప్పాడా? విషయం తాను షెడ్ కొన్న విషయం కాని ఆ షెడ్కి ఇప్పుడు తానే యజమాని అని ఎప్పుడైనా చెప్పాడా? ఎలాగైనా కుమార్ది తప్పు అని నిరూపించాలనే ఉద్దేశంతో ప్రశ్నించింది మాధవి. బావ మనకు చెప్పలేదా? లేదా ఇంటి విషయాలు మనం పట్టించుకోలేదా? తిరిగ ప్రశ్నించింది మాలతి. అయోమయంగా చూసింది మాధవి. నిజం మాధవి.
మనం బావమీద కోపంతో ఇంట్లోని విషయాలు ఎప్పుడైనా పట్టించుకున్నామా? నాకు అప్పుడు తెలియదు. పెళ్ళైన తర్వాత గణేష్ ద్వారా తెలుసుకున్నాను. బావ యొక్క యజమాని ముసలివాడైపోయిన తర్వాత వేరే ఊర్లో జాబ్ చేస్తున్న తన కొడుకు దగ్గరికి వెళ్తూ బావమీద ఇష్టంతో బావకి చాలా తక్కువగా ఆషెడమ్మాడు. బావా ఇక్కడా అక్కడా అప్పులు తెచ్చి ఆ షెడ్ కొని తరువాత అప్పులు తీర్చాడు. ఈ విషయాలు ఏమీ తెలియని మనం బావ తప్పులు చెప్పుకుంటూ బ్రతికాం అన్నది మాలతి. కొంచెంసేపు మాధవి ఏం మాట్లాడకుండా మాలతి చెప్పింది విని అర్థం చేసుకోవడానికి ఆలోచిస్తూ ఉంది. ఏ అక్క అయితే తనలో బావ పట్ల ఇంత ద్వేషానికి కారణమైందో ఇప్పుడు అదే అక్క ఆ బావ గొప్పతనాన్ని వివరిస్తుంటే మాధవికి జీర్ణం చేసుకోవడానికి చాలా సమయమే పట్టింది. నిజమే కావచ్చు. నువ్వు చెప్తుంటే ఇదంతా నిజమే అని కూడా అనిపిస్తుంది అక్కా. మరి ఇంత మంచివాడు నాకు ఎందుకు అన్యాయం చేశాడు? అన్నది బాధగా మాధవి తనకు కుమార్తో పెళ్ళైన విషయం గుర్తొచ్చి. నిజంగా బావ నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడా? లేదా అమ్మ బలవంతంమీద చేసుకున్నాడా? ఎందుకంటే బావ నీతో మాట్లాడటం కాని, నీ వెనకాల తిరగడం కాని, నిన్ను ఒప్పించడానికి ప్రయత్నంగాని చేయడం లేదు. అసలు నీ గురించి ఆలోచించినట్టే నాకు కనిపించడం లేదు. నీకులాగే అమ్మ బలవంతంమీదే ఈ పెళ్లి చేసుకున్నాడు ఏమో అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించు. నీతో ఎప్పుడైనా పెళ్లి చేసుకుందామని ముందు ఒక్కసారి అయినా అడిగాడా? చేసుకున్నాక నిన్ను ఏ రకంగా అయినా ఇబ్బంది పెట్టాడా? అని మాలతి అడిగింది. కొంచెంసేపు ఆలోచించి లేదన్నట్టు తల ఊపింది మాధవి. నాకు డౌట్ బావ నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకొని ఉంటాడు. నేను కాదని వెళ్ళిపోయేసరికి ఫీల్ అయి ఉంటాడు. ఆ బాధలో అమ్మ బలవంతంమీద నిన్ను పెళ్లి చేసుకున్నాడేమో అనిపిస్తుంది అన్నది మాలతి ఆలోచిస్తూ. అవునక్కా. నువ్వు చెప్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. పాపం తనని దుర్మార్గుడిగా భావించి నేను చాలా ఇబ్బంది పెట్టాను అంది బాధపడుతూ మాధవి. పాపం బావ నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నేను వెళ్ళిపోయాను, నిన్ను పెళ్లి చేసుకున్నాడు. కాని బావ వైపునుంచిగాని నీ వైపునుంచిగాని ఏమీ లేదు. బావకి మనిద్దరమచ్చి రాలేదే అంది మాలతి నిట్టూరుస్తూ. మాధవి కూడా పెద్దగా నిట్టూర్చింది. నీ ఆలోచనలో మార్పు వచ్చింది కదా. ఇప్పుడు బావతో కలిసి ఉంటావా? ఆశగా ప్రశ్నించింది మాలతి. లేదు లేదు. నా చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం చూసుకొని వెళ్ళిపోతాను అంది మాధవి కంగారుగా. పాపమే. తనని మనమే ఉపయోగించుకుంటున్నాం. అప్పటివరకు బావ ఇలా ఒంటరి బ్రహ్మచారిలా ఒక్కడే ఉండాలి. ఎలాగూ తర్వాత పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఎంత వెతికినా బావలాంటి వ్యక్తి నీకు దొరకడు. చక్కగా ఈ పెళ్లినే ఒప్పుకొని బావతో ఉండిపోవచ్చుగా ప్రాధేయపడుతున్నట్టు చెప్పింది మాలతి. లేదు లేదు అక్కా. నాకు బావమీద అలాంటి ఫీలింగ్సేమీ లేవు. బావ మనకోసం చాలా ఖర్చు పెట్టాడు అనుకుంటే నేను తర్వాత ఉద్యోగం చేస్తూ బావ ఖర్చు పెట్టిందంతా ఇచ్చేస్తాను అన్నది మాధవి. అవును. నువ్వు ఇవ్వగానే బావ తీసేసుకుంటాడు. తర్వాత నువ్వు సంపాదించి ఇస్తావని ఇంత ఖర్చు పెడుతున్నాడు కదా అన్నది మాలతి వ్యంగ్యంగా. నేనేదో బావకి అన్యాయం చేసినట్లు మాట్లాడకు. బావ ముందు ఇష్టపడింది నిన్నే. నన్ను బలవంతంగా చేసుకున్నాడు. అర్థమైందా? పరుషంగా మాధవి చెప్పింది. నిజమేలే. ఇప్పుడు ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకోవడం కంటే మనం ఏమి చేయలేం. 2 సంవత్సరాల టైముంది. నీ మనసు అయినా మారాలి అని ఒక్క క్షణమాగా మళ్ళీ ఆలోచించింది. ఒకవేళ నీ మనసు మారినా బావ నిన్ను ఒప్పుకోకపోతే 2 సంవత్సరాలు తర్వాత వెళ్ళిపోతానని నువ్వు చెప్పావుగా. దానికి ఒప్పుకునే పెళ్లి చేసుకున్నాడుగా. అందుకే బావా ఈ 2 సంవత్సరాలు నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావా అని చూస్తూ ఉంటాడేమో. కనీసం నీ మనసు మార్చడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు.
బావకు ఆ దేవుడు మంచి దారి ఏదైనా చూపిస్తే బాగుండు అని కోరుకోవడమే నువ్వు నేను చేసే పని. సరేలే. బుజ్జి ఆడుకుంటూ నా ఒడిలోనే నిద్రపోయాడు. నేను లోపలికి వెళ్ళి బుజ్జిని పడుకోబెట్టి వస్తాను అంటూ లోపలికెళ్ళింది మాలతి. మాధవి ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయింది. ఇంకా ఉంది. అమూల్యమైన మీ సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్.జె. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thank you.